మొంతా తుఫాను ప్రభావంపై సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ యానా నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్ తీవ్రంగా భయాందోళనకు గురి చేసిన మొంతా తుఫాన్ తీవ్ర తుఫానుగా మారి కోనసీమ జిల్లాలో తీరాన్ని తాకింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని అయితే తాకింది. ఇంకా దాని గమనం ముందుకు సాగుతోందనేది కూడా ప్రకటించారు. కాకినాడ వైపు అలాగా వస్తుంది. అయితే ఇప్పటి వరకు గాలులు వేగంగా వేయటం, మధ్యలో ఆగిపోవటం, ఆ తర్వాత మళ్ళీ గాలుల తీవ్రత అయితే పెరుగుతోంది తీరం వెంబడి. ఈ తుఫాన్ అంతా కూడా చాలా కొంత విచిత్రంగానే సాగుతుందనే చెప్పాలి. ఉదయం నుంచి కూడా కాకినాడ జిల్లాలోనూ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొన్ని చోట్ల గాలులు, అట్లాగే వర్షాలు, ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ అంతలోనే ఎండ కూడా రావటం. తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ కొన్నిసార్లు గాలులు సాయంత్రం నుంచి అయితే వేగంగా వీశాయి. కాకినాడతో పాటు కోనసీమ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో గాలులు వీశాయి. ఇప్పుడైతే కోనసీమ జిల్లా నుంచి అది ముందుకు సాగుతోంది కాబట్టి కొంత గాలులు కొన్ని ప్రాంతాల్లో బలంగా వేస్తున్నాయని కూడా స్థానికులు చెప్తున్నారు. మనకున్న సమాచారం ప్రకారం అంతర్వేది తీరం కూడా కొంత అలజడిగానే ఉంది. అలాగే మల్కిపురం తీరం, కేసనపల్లి, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటిదాకా బలంగా వేసిన గాలులు మళ్ళీ కొంత సమయం అయితే ఆగాయని చెప్తున్నారు స్థానికులు. ఆ తర్వాత మళ్ళీ గాలుల వేగం అయితే పెరిగింది. అలాగే అల్లవరం, ఉప్పలగుప్తం, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా సముద్రం కొంత ఎగిసెగిసి అలలైతే పడుతున్నాయి. ఇంకా ఈ గమనం ఎలా ఉంటుంది, దాని ప్రభావం తీరాన్ని దాటే తర్వాత ఇంకా ఎలా ఉంటుందనేది కూడా కొంత ఉత్కంఠ అయితే ఉంది. భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ గత 4-5 రోజులుగా ప్రకటించిన పరిస్థితుల్లో తీరాన్ని పూర్తిగా తుఫాను దాటిన తర్వాత ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా ఇంకా కొంత ఉత్కంఠ అయితే రేపుతోంది. ప్రస్తుతం తుఫాను ప్రభావంతో కోనసీమ జిల్లాలోనూ తీరం వెంబడి మాత్రం గాలులు వీస్తున్నాయి. బయట ప్రాంతాలు అమలాపురం పరిసర ప్రాంతాలతో పాటు అంబాజీపేట, గన్నవరం, అలాగే మండపేట, రామచంద్రాపురం, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత గాలుల తీవ్రత అయితే తగ్గింది. కాకినాడ జిల్లాలోనూ సముద్రం అలలైతే ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే ఉంది, కానీ గాలుల వేగం తగ్గింది. ఈ తీరాన్ని దాటే క్రమంలో ఇంకా తుఫాను దాని కదలిక ఎలా ఉంటుంది, ప్రభావం ఎలా ఉంటుందని మాత్రం ఆసక్తి రేపుతోంది. అధికార యంత్రాంగం అట్లాగే ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకొని ప్రజలైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ ఇంకా అప్రమత్తంగానే ఉండాలి. ఈ రాత్రి మాత్రం దాని ప్రభావం ఎలా ఉంటుందని తెలియని తర్వాత ఉదయం ఒక క్లారిటీ, స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.